హోటల్కి వచ్చేసాను. So do you at least know who is that? Rishi Kapoor. That's not Rishi Kapoor, that's senior NTR. Oh my god. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను శ్రీరాజ్. సో మీరు నా వెనక చూస్తున్నారు కదా, నేను ఏ ప్లేస్కి వచ్చానంటే 1980 మిలిటరీ హోటల్కి వచ్చేసాను. ఇక్కడ మనకి నేను ఫస్ట్ లోపల ఎంటర్ కాగానే నాకు ఎంత మంచి ఫీల్ వచ్చిందంటే పాజిటివ్ వైబ్స్, ఒక మిలిటరీ ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది. ఆ హోటల్ నేమ్ చూసి యాక్చువల్లీ ఆగి వచ్చాను. సో మీకు క్విక్గా నేను ఆంబియన్స్ చూపించేస్తాను, ఫుడ్ ప్రిపరేషన్ చూపించేస్తాను. ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ ఏంటంటే వీళ్ళకి సపరేట్ మీల్స్ ఒకటి ఉంటుంది. అది కాకుండా క్రాబ్స్ కర్రీ ఉంటుంది, నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్, మటన్ ఇవన్నీ చాలా చాలా ఫేమస్. ఇంకా చాలామంది ఇవి తినడానికి వస్తారు. మేము కొద్దిగా ముందుకు వచ్చి షూట్ చేసుకున్నాము. ఇంకాసేపు అయితే జామ్ ప్యాక్ అయిపోతుంది, కంప్లీట్లీ వీక్ డేస్ కూడా ఫుల్ అయిపోతుంది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, నేను వెంటనే ఫుడ్ ప్రిపరేషన్, ఆంబియన్స్ అండ్ ఫుడ్ రివ్యూ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు మన మధ్య హెడ్ షెఫ్ ఉన్నారు 1980 మిలిటరీ హోటల్. అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి, ఆఫర్స్ ఏంటి అన్ని కనుక్కుందాం. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు శివ. ఓకే, సో 1980s అనే పేరు ఎందుకు అసలు? అంటే 1980s పేరు ఎందుకంటే అండి, ఇది మిలిటరీ హోటల్ అనేది ఓల్డ్ స్టైల్ అండి బాగా. ఓకే, అంటే ఇది వరకు మన చిన్నతనంలో మిలిటరీ హోటల్ అంటే అందులో కారంగా నాన్ వెజ్ ఐటమ్స్ అవి ఎక్కువ దొరుకుతాయి. ఆ కాన్సెప్ట్ బట్టే అంటే 1980s లో ఉండేది కాబట్టి ఆ కాన్సెప్ట్ తీసుకొని 1980s మిలిటరీ హోటల్ కాన్సెప్ట్ పేరండి. ఇవన్నీ పోస్టర్స్ కూడా అవునండి, ఆ టైంలో అండి. ఓకే ఓకే. అండ్ మనకి నాన్ వెజ్ ఐటమ్స్ లో అన్ని చోట్ల దొరికేవి కాకుండా ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే, మీరు అన్ని దుక్కునికి వెళ్ళి నాన్ వెజ్ తినే దగ్గరికి వెళ్ళన్నా మన దగ్గర ఏంటంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ఉంటుందండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మీరు బయటికి వెళ్తారు, దమ్ బిర్యానీ అంటారు, అసలు మా రెస్టారెంట్ లో దమ్ బిర్యానీ అనేది ఉండదండి. మా దగ్గర అన్ని కూడా పలావ్స్. అంటే పలావ్స్ అంటే ఏంటంటే ఒక మటన్ చిట్టుముచ్చల రైస్ ఉంటుంది, అందరూ బాస్మతి ఎక్కువ వాడతారు, మరి చిట్టుముచ్చల రైస్ ఉంటుంది. సో అది ఎందుకు వాడతారు? మామూలు హెల్దీయే కదండి, టేస్ట్ పరంగా బాగుంటుంది, హెల్దీ పరంగా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో డిఫరెంట్ ఐటమ్స్ అండి. అంటే మీరు అడిగారు కదా డిఫరెంట్ ఏంటని, చిట్టుముచ్చల రైస్ అనేది ఏంటంటే మటన్ మట్కా పలావ్ చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చిట్టుముచ్చల చికెన్ పలావ్, అది 1980s లో చాలా ఈ రెండు పాపులర్ బిర్యానీ పలావ్స్ అండి, చాలా టేస్టీ. అదే కాకుండా క్రిస్పీ చికెన్ అని, బెంగళూరు 65 అని. సీ ఫుడ్ లో మీకు మా దగ్గర స్పెషల్ ఐటమ్ వచ్చి బనానా స్టీమ్ ఫిష్ అని. అంటే జీరో ఆయిల్ తో మనకి తయారయ్యే ఫుడ్ ఏమైనా ఉందంటే స్టీమ్ అనమాట, స్టీమ్డ్ ఓన్లీ, ఆయిల్ కానీ మసాలా కానీ ఏమీ లేకుండా ఓన్లీ స్టీమ్డ్ ఫుడ్ అని మనకు తయారయ్యేది. అండ్ క్రాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మనకు కంప్లీట్లీ విలేజ్ స్టైల్ వచ్చేస్తుందా ఎలా? సేమ్ కంప్లీట్లీ మనకు విలేజ్ స్టైల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా. అంటే క్రాబ్ అనేది మీకు బయట మీరు చాలా దుక్కులు చూసుంటారు, పులుసు కింద అలా ఉంటుంది. అదే కాకుండా మిలిటరీ హోటల్ స్పెషల్ ఏంటంటే వీకెండ్స్లో మీకు చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి మా దగ్గర. అంటే వీకెండ్స్లో అందరూ మీరు సపోజ్ రెస్టారెంట్కి వెళ్తే మెనూ బోర్డు ఇస్తారు, మెనూ కోడ్లు ఉన్నాయే ఉంటాయి. కానీ మా దగ్గర మెనూ కోడ్లే కాకుండా వీకెండ్స్లో ఒక బోర్డు ఉంటుందండి మాకు, ఆ బోర్డు మీద రాస్తాం మేము. నల్లి బిర్యానీ అని, స్టఫ్డ్ క్రాబ్ అని, బాంగ్లా ఫుల్ ఫిష్ ఫ్రై అని, పండుగప్ప అని, కొరమేన్ అని, నాటుకోడి పులుసు అని, ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ అనమాట. వీకెండ్ లో ఈ వీక్ ఉన్న నెక్స్ట్ వీక్ కూడా లేకుండా చాలా చాలా వెరైటీ ఐటమ్స్ మనం వీకెండ్ స్పెషల్స్. అంటే జనాలకి కొత్త వెరైటీ రుచి చూపించాలన్నది కాన్సెప్టే మన 1980s మిలిటరీ హోటల్ అండి. ఓకే ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇది? మొన్నే ఇప్పుడు
21st 2 years కంప్లీట్ చేసుకుని 3 yearsలోకి ఎంటర్ అయ్యాడు. అంటే దాంట్లోనే చాలా డెవలప్ అయింది యాక్చువల్లీ. చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మామూలుగా వీక్ డే వస్తేనే ఇంతమంది ఉన్నారు, వీకెండ్ ఎలా ఉంటుంది? చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అంటే వెయిటింగ్ ఉంటుందా? వెయిటింగ్ ఉంటుందండి. వెయిటింగ్ అనేది దేనికంటే ఇప్పుడు మీకు నచ్చితేనే కదా మరి అంటారు. ఇప్పుడు మనం తినేటప్పుడు ఏంటంటే ఏదన్నా నోటి టేస్ట్గా ఉంటేనే మీరు ఎంతసేపు ఒక 5 minutes అన్న వెయిట్ చేయగలరు, లేకపోతే వెయిట్ చేయగలరు. మంచి ఫుడ్ ఉంటే దానికి ఎంతైనా వెయిట్. ఆ టేస్ట్ అనేది మేము ఎక్కడా కూడా ప్రతి కస్టమర్ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని ప్రతిదీ కూడా అనుమానం మేము టేస్ట్ చూసుకొని కస్టమర్కి సర్వ్ చేస్తాం మేము. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఒక 20 మంది వస్తున్నాము, రష్ ఉన్న టైం అప్పుడు మరి ఫోన్ చేస్తే రిజర్వ్ చేస్తారా? అంటే రష్ ఉన్న టైంలో మీరు ముందుగా చెప్పారనుకోండి రిజర్వ్ కంపల్సరీ చేస్తాం. సో రిజర్వేషన్ కూడా ఉంటుంది మనం ఫోన్ చేస్తే. ఓకే. సో నేను క్విక్గా తినేస్తాను, మీరు చెప్పిన దానికి నాకు నోరు ఊడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మా ఫుడ్ వచ్చేసింది. బై ద వే నేను ఈరోజు మా ఫ్రెండ్తో వచ్చాను, తిన్న నేమ్ వచ్చి ఊర్వి. ఇంకేంటి స్టార్ట్ చేసేద్దామా? సో చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? ఫీస్ట్ లాగా ఏదైనా అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? చాలా కలర్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ డెలిషియస్, ఇట్ లుక్స్ డెలిషియస్. సో ఐ ఆర్డర్డ్ నాన్ వెజ్. ఓకే, అందులో నాది నాన్ వెజ్ థాలీ ట్రై చేస్తాను. యూ కెన్ ట్రై ఆల్ టైప్స్ ఆఫ్ పలవ్స్. ఇదేంటంటే మనకు చిన్నగా ఉన్నాయి కదా రైస్, చిట్టి ముత్యాల రైస్ అనమాట. సో టేస్ట్ విల్ బి డిఫరెంట్. దిస్ ఇస్ నల్లి గోష్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, అండ్ దిస్ ఇస్ పలవ్. అండ్ బై ద వే ఐ వెన్ హ్యావ్ సీ ఫుడ్ ఫర్ యూ. ఓకే, so that is like banana leaf fish anamata, boneless fish, so it will be so good. Okay, you can try whatever you like. నేను మాత్రం థాలీ ట్రై చేస్తున్నాను. థాలీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఓ మై గాడ్. స్వీట్ కర్డ్స్లో 2 రకాలు, నాన్ వెజ్ కర్రీ, ఎగ్ కర్రీ, దెన్ వీ హ్యావ్ రసం, సాంబార్, పప్పు, వావ్, పాన్ లాస్ట్లో. సో పులిహోరతో స్టార్ట్ చేస్తున్నాను. నాకు బేసిక్గా పులిహోర అంటే చాలా ఇష్టము. సో యా, చాలా డిఫరెంట్గా ఉంది. అవునా? నేను ఇది అయ్యాక మెల్లమెల్లగా ట్రై చేస్తా. పులిహోర నేను ట్రై చేస్తాను చాలా రోజులు, కానీ చాలా యూనిక్గా ఉంది. అంటే మన అమ్మమ్మ టైంలో ఉంటుంది కదా, సో ప్రాపర్గా అలా ఉంది. బై ద వే 1980 మిలిటరీ అని ఉంది కదా, ఆ నేమ్ చూస్తే నీకు ఏమైనా గుర్తొచ్చిందా? అంటే లైక్ వై ఇస్ ఇట్, ఎందుకు అలా ఉంది నేమ్? ఏమో అంటే ఫీల్స్ లైక్ పాత ఎప్పుడో ఆ టైంలో కొత్తగా స్టార్ట్ చేసింటారు. మేబీ ఇట్ వాస్ ఫర్ లైక్ మిలిటరీ ఆఫీసర్స్ ఆర్ సంథింగ్. వాట్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? ఇయర్ 99లో నీకు ఆ సినిమాలు రిలీజ్ అయ్యా? లేదు. సో డూ యూ అట్లీస్ట్ నో హూ ఇస్ దట్? రిషి కపూర్ గా? దట్స్ నాట్ రిషి కపూర్, దట్స్ సీనియర్ ఎన్టీఆర్. ఓ మై గాడ్. అంటే మేబీ ఆ యాంగిల్ నుంచి అది అనిపించుంటారు, బట్ దెన్ ఈ సీనియర్ ఎన్టీఆర్. సో అది మూవీ తెలుగు చదవడం వచ్చు కదా, అంటే బేసిక్గా తను మొత్తము స్టడీస్ అన్నీ బయట చేసి వచ్చింది. సో అందుకు కొంచెం తెలుగు ఇబ్బంది పడినా క్షమించేద్దాం. ఏంటది తెలుగు మూవీ నేమ్? సర్దార్ పాపారాయుడు. ఓకే, అండ్ దిస్ ఇస్ ఖైదీ. తెలిసే ఉంటుందేమో మేబీ మీ మమ్మీ వాళ్ళు లేదా చూపించలేదా? చెప్పాలి అక్క, మీరు ఇలాంటి మూవీస్ చూపించాలి. ఇలా తెలియకపోతే ఎలా చెప్పండి? సో నీకు మామూలుగా ఎలాంటి ఫుడ్ ఇష్టం? నాకు ఏదైనా ఇష్టము. ఫుడ్ అయితే చాలు. ఫుడ్ ఉంటే చాలు. సో నేను రైస్ ట్రై చేస్తున్నా. దీంతోపాటు నాకు ఆప్షన్స్ చాలా కర్రీస్ ఉన్నాయి. ముందుగా నాకు ఎందుకు ఇందాక నుంచి టెంప్టింగ్గా ఉంది కదా, చూడడానికి కూడా ఎంత బాగుంది. ఫోటో తీసుకున్నప్పుడు ఐ వాంట్ టు ఈట్ ఇట్. చాలా క్రిస్పీగా చాలా బాగుంది. సూపర్. క్రేజీగా వింటున్నారుగా. ఫ్రై పీస్ బిర్యానీ సూపర్. నెక్స్ట్ ఇది నల్లి గోష్ చిట్టి ముత్యాల రైస్. నువ్వు మామూలుగా
స్విగ్గీ జొమాటో టైప్ గర్లా ఆర్ హోమ్లీ ఇంటి ఫుడ్ తినే? స్విగ్గీ జొమాటో. అవునా? తప్పు కాదు, బట్ దెన్ ఇంటి ఫుడ్ అలవాటు చేసుకుంటే ఇంకా బెస్ట్. ఎప్పుడైనా లేకపోతే స్విగ్గీ జొమాటో, బట్ స్విగ్గీ జొమాటో. ఇంటి ఫుడ్ అంటే నేనే చేయాలా? అదేంటి? అవునా? నీ కుకింగ్ వచ్చా? బో, ఇప్పుడు అన్నీ వచ్చు. అందుకే హాస్టల్లో ఉన్నావు కదా, అసలు మేబీ అందుక. అయినా అక్కడ నీ కుకింగ్ అక్కడ ఏముండదు లేదు. కదా. ఓకే, ఇయరే ఓహో, నైస్. మమ్మీ మాది డూప్లెక్స్ అన్నమాట. పైనుంచి చెప్తారు ఇది చేయి అది చేయి అది చేయి. ఓకే, సో నువ్వు చేసుకొని తీసుకెళ్తావు. ఈరోజు గారు చేసి వచ్చిన. నైస్, లక్కీ అక్క, మీరు లక్కీ. సో నేను చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ చూస్తుంటే భలే డెలిషియస్గా ఉంది. పీస్ కూడా చూసా ఎంత మంచి కుక్ అయింది కదా, ప్రాపర్లీ కుక్డ్. నాకైతే ప్యూర్లీ ఇంట్లో ఫుడ్ తిన్నట్టే ఉంది. మనం మామూలుగా హోటల్కి వెళ్తే చాలా హెవీ అయిపోయి అదొక అన్ని మసాలా వేసేసిన టేస్ట్ వస్తుంది కదా, అలా ప్రాపర్లీ కుక్డ్ ఇంట్లో ఫుడ్ తిన్నట్టే ఉంది మీల్స్ అయితే. యూ కెన్ ట్రై దోస్ స్టార్టర్స్ ఆల్సో. ఆహా, ఈ కోక్తో కంబైన్ చేస్తే సూపర్. అవునా? బిర్యానీ కోక్ మంచి కాంబినేషన్. నేను ఎందుకో సోడా చెప్పుకున్నా. సోడాలు నువ్వు పుట్టినప్పుడు అంటే నీకు తెలుసా అసలు? ఎప్పుడు తాగలేదా? అందుకే సోడా కావాలా కోక్ కావాలంటే కోక్ అంది. తెలియదు పాపం, జనరేషన్ గ్యాప్. ఆహా, సమ్మగుంది. స్పైసీ ఉందా? కరెక్ట్గా ఉందా? అసలు స్పైస్ కూడా బాగా వేస్తారు, ఎక్కువ లేకుండా. మామూలుగా బిర్యానీ ఆర్డర్ చేస్తే ఎక్కువ వేస్తారు లేదా తక్కువ? అవునవునవును, పర్ఫెక్ట్. సో ఇక్కడ కుకింగ్ కూడా చూసాం లోపల. అన్నిటికీ వాళ్ళకి రెసిపీస్ ఫిక్స్ అయి ఉన్నాయన్నమాట. సో ఒకవేళ షెఫ్ ఎవరైనా రాకపోయినా సో ఎనీవన్ కెన్ డూ, అంటే ఆ మెయిన్ హెడ్ షెఫ్ ఉంటారు కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ ద సేమ్ రెసిపీ అనమాట. సో మీరు ఎప్పుడు వచ్చినా సేమ్ టేస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్తాం మనము మామూలుగా. నీకు అయిందా ఇలాగా? ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా తీసుకెళ్ళినప్పుడు ఆ రోజే బాగోదు ప్లేస్లో. మామూలుగా అయితే మంచిగా చాలా ఫుల్గా మనం వాళ్ళు చెప్పేసి తీసుకెళ్తాము, ఆ రోజు మాత్రం ఫ్లాప్ అవుద్ది. వాళ్ళేమో అరే నువ్వు అంత చెప్పావు మరేంటి ఇంత ఉంది అంటారు. అంత చెప్పినందుకే ఫ్లాప్ అవుతుంది. బట్ నాకు తెలిసి ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నాను. నేను సెకండ్ టైం వచ్చా, సో సేమ్ టేస్ట్ ఉంది నాకు కూడా. అంటే నేను మీల్స్ తినలేదు, బిర్యానీ తిన్నా. బిర్యానీ అదిరిపోద్ది కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ దిస్. ఫిష్ ఫ్రై చేయి. అండ్ ఇది తెలుసా నీకు అసలు కౌసు పిట్ట అంటారు దాన్ని? అంటే ఏంటి? సీరియస్గా నాకు కూడా తెలీదు, కానీ లాస్ట్ టైం తిన్నాను ఒక చోట, చాలా టేస్టీగా ఉంది. అంటే మనకి దాంట్లో ఉన్న బోన్స్ కూడా చూవబుల్ అనమాట. అండ్ చికెన్ టేస్టే ఉంటుంది. ట్రై చేయి, బాగుంటుంది. మీ మమ్మీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలుస్తుంది పర్ఫెక్ట్గా. ఓ అది ట్రై చేస్తావా అంటారు వాళ్ళు. నైస్ కదా, తిని అన్నీ ఏ ట్రై చేయమన్నా ట్రై చేస్తుంది. అట్లా ఉండాలి ఫుడీస్ అంటే. అదొద్దు ఇదొద్దు అనకూడదు. బోన్ మటన్. సాంబార్ ఎంత బాగుందంటే ఈ స్టార్టర్ ఇందాక నేను చూస్తున్నా కానీ దీని మీద దీనివల్ల అక్కడ టెన్షన్ వెళ్ళట్లే. బాగుంది అది కూడా. పూతరేకులు తెలుసా? ఇక్కడ పూతరేకులు ఐస్ క్రీమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఐమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దట్. యూ వాంట్ జున్ను ఆర్ పూతరేకు ఐస్ క్రీమ్? ఫుల్లా? ఏ ఫిష్ తినాలి.
మనం ఆల్రెడీ ట్రై చేసాము. అది అసలు అది ఓపెన్ చేస్తేనే మీకు ఆ ఫిష్ స్మెల్ ఒకటి వస్తుంది. అంటే ఆల్రెడీ స్టాక్ చేసింది కాకుండా ఫ్రెష్ ఎంత అంటే బనానా లీఫ్లో మనకు కుక్ చేసింది ఎంత టేస్ట్ ఉందో నీకు అది తింటే తెలుస్తుంది. అప్పడం, నాన్ వెజ్ మీల్స్, వెజ్ మీల్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎంత టేస్ట్ ఉందంటే మీకు అసలు ఫీస్ట్ చెప్పాలంటే. బిర్యానీ ఫేవరెట్స్ తప్పకుండా బిర్యానీకి వెళ్ళిపోండి, నో డౌట్. మీల్స్ కావాలన్న వాళ్ళకి మీల్స్ పర్ఫెక్ట్. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలా వస్తే ఫీస్టే కదా అలాగే. నిజంగా మంచి మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా వెళ్ళచ్చు. సో అది అంత పొట్లంలో కట్టారు కదా, పొట్లం ఫిష్ కాదు అది, బనానా లీఫ్ ఫిష్, బోన్లెస్ అనమాట. తీసుకో, ఒకేసారి ఇట్లా వేసుకోవడమే. మొత్తం ఒక చూసావా, అది అంత సాఫ్ట్ ఉంది, అంత బాగా కుక్ అయింది. హౌ ఇస్ ఇట్? సో గుడ్. నా మామూలుగా ఫిష్ అంత ఇష్టం లేదు. బాగుంది ఇది. సో డిఫరెంట్ వెరైటీస్ తినాలనుకుంటే మీకు 1980 మిలిటరీ గుర్తుపెట్టుకోండి. అమ్మా ఏం దీనికే అంత హెవీ అయిపోయిందా? దీనికే ఫుల్గా తినేసినా. ఇదేంటి తెలుసా? కుండ జున్ను. యాక్చువల్లీ పూతరేకులు ఐస్ క్రీమ్ ఈరోజు లేదంట, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ తినిపిస్తాను నీకు. అది జున్ను చూసారా? వావ్. సో ఆహా ఎంత సాఫ్ట్గా ఉంది కదా. వావ్. సో ఓవరాల్గా ఎట్లా ఉంది నీకు ఫుడ్? అసలు ద బెస్ట్ మీల్ దిస్ వీక్. అవునా? సో యూ ఎంజాయ్డ్? అమ్మయ్య. సో మీరు అందరు కూడా ప్లాన్ చేసుకోండి. నేను టైమింగ్స్, ఈ లొకేషను అండ్ ఏమైనా వీకెండ్ ఆఫర్స్ ఉంటే అది అన్నీ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఈ హోటల్కి పక్కాగా విజిట్ అవ్వండి. నిజంగా మీరు ఎంత సాటిస్ఫై అవుతారో నా కామెంట్స్లో తర్వాత చెప్పండి విజిట్ అయ్యాక. సో ఇది రోజు వ్లాగ్. మరెన్నో ఫుడ్ వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అడల్ దెన్ బాయ్.